అది కాదు. సో నిన్న ఒక పేమెంట్ చేశాను. అదే 0.6. ఓకే, ఇది ఈ వెండార్ కి ప్రీ సెలక్షన్ లో ఓన్లీ ఒక్క డాక్యుమెంట్ పెట్టి చేశాను. 19 ఇది ఇన్వాయిస్, వెండార్ ఇన్వాయిస్. ఇది సో 1 lakh మనకు ఈ డీటెయిల్సే డిఎంఈ ఫైల్ జనరేట్ అయింది. ఓకే, ఇదిగో స్టార్టింగ్ నుంచి ఎలా అయినా అనేది చెప్తాను. సో డిఎంఈ ఈ రోజే ఇంపార్టెంట్, ఈ రోజు జాయిన్ కాలేదు. డిఎంఈ ట్రీ తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి సిఎస్టిఎంఆర్ సిడిటిఆర్ ఇది ఒక ట్యాగ్, మళ్ళీ ఇదొక సబ్ ట్యాగ్ జిఆర్పి హెచ్డిఆర్ అనేది. ఓకే, ఇదిగో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి ఇది సిఎస్టిఎంఆర్సిడి టిఆర్ఎఫ్ ఐఎన్ అనేది ఇది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన డిఎంఈ ట్రీ. ఓకే, అందులో సబ్ ట్యాగ్ వచ్చేసి జిఆర్పి హెచ్డిఆర్. మళ్ళీ ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇంకా మెసేజ్ ఐడి అని ఉంటుంది. ఇదిగో మెసేజ్ ఐడి. ఓకే, ఇక్కడ మెసేజ్ ఐడి ఏంటి అంటే ఏమని ఉంటుంది అంటే ఇక్కడ సోర్స్ స్ట్రక్చర్ ఫీల్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. స్ట్రక్చర్ ఫీల్డ్ అనే మ్యాపింగ్ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సోర్స్ లో వచ్చేసి ఇదిగో ఈ స్ట్రక్చర్ లో PAYM ఇందులో చూసుకుంటే సో PAYHX మన స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది. ఇందులో ఈ ఫీల్డ్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. మనం ప్రొసీజర్ వచ్చేసి స్ట్రక్చర్ ఫీల్డ్. సో అందుకని ఈ స్ట్రక్చర్ ఇది ఒక స్ట్రక్చర్. ఓకే, ఈ స్ట్రక్చర్ లో ఇక్కడ వెళ్ళి చెక్ చేసుకుంటే కంట్రోల్ ఫీల్డ్. సో ఇక్కడ ఫీల్డ్ ఉంది, ఇక్కడ రెఫరెన్స్ నెంబర్. ఓకే, రెఫరెన్స్ నెంబర్ ఇదిగోండి, రెఫరెన్స్ నెంబర్ స్టోర్ అయి ఉంటుంది. రెఫరెన్స్ నెంబర్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే మనం ఇన్వాయిస్ లోకి వెళ్తే రెఫరెన్స్ కీ ఏముంది 1,01,02. టేబుల్లో ఇదొక రెఫరెన్స్ నెంబర్ SC16N DSEG డాక్యుమెంట్ నంబర్ HPIN 202726. ఇందులో రిఫరెన్స్ నెంబర్ ఎక్కడ ఉంటుందో సెగ్లో వస్తుంది. PK
HPIN ఇప్పుడు ఏం లేదు. reference number ఏం లేదు. లో ఈ రెఫరెన్స్ నెంబర్ సమ్వేర్ డిసిగ్లో లేదు. BKPF లేదు. మెసేజ్ ఐడి ఇది జస్ట్ స్ట్రక్చర్ నుంచి తీసుకొస్తా ఉంటుంది. ఈ స్ట్రక్చర్ లో మనం పేమెంట్ చేసిన దానికి ఒక రెఫరెన్స్ నెంబర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో మెసేజ్ ఐడి ఏంటంటే ఒక డిఎంఈ ఫైల్ కి ఒక రెఫరెన్స్ నెంబర్. సో ఎవ్రీ డిఎంఈ ఫైల్ కి ఇక్కడ జనరేట్ చేస్తా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ డేట్ CRED-TTM. ఓకే, CRED-TTM. సో ఇక్కడ మనకు 2026/7/7 అంటే అండ్ టైమింగ్ ఏ టైం ఏ ఇయర్ లో, ఇయర్ వచ్చేసి స్ట్రక్చర్ ఫీల్డ్ ఇది డాట్ లో అని SYST. ఈ సిస్టమ్ నేమ్, సిస్టమ్ పోస్టింగ్ డేట్ లో ఈ డాట్ లో అనే ఫీల్డ్ నుంచి మన డాక్యుమెంట్ డేట్, నెక్స్ట్ స్లాష్ ఉంటే స్లాష్ వస్తుంది, మంత్, ఓకే, +4 యాడింగ్ ఇక్కడ డాట్ లో డేట్ +004, నెక్స్ట్ స్లాష్, నెక్స్ట్ DD డేట్, నెక్స్ట్ టైమ్ ఏ టైం. ఇది సిస్టమ్ టైం అన్ని. ఈ స్ట్రక్చర్ ఫీల్డ్ వచ్చేసి సిస్టమ్, SYST అంటే సిస్టమ్. సో సిస్టమ్ టైం మనకు స్టేటస్ లో ఇది సిస్టమ్ టైం. ఈ టైం ఏ టైం ఉంటే ఆ టైంలో ఈ లాగన్ మనం నిన్న అయిండేది, ఆ టైం ఏ టైం ఉంటే ఆ టైంకి పోస్టింగ్ అయిండేది. మనం డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే డాక్యుమెంట్ ఓకే 7/7/13/27
మనకు వచ్చేసి ఇది 7/7 ఇన్వాయిస్ డేట్ పేమెంట్ డాక్యుమెంట్ చూస్తాం. సో ఇది పేమెంట్ డాక్యుమెంట్. దీని టైం 7/27. టైమింగ్ వచ్చేసి 13/27 28:49. కన్వర్ట్ చేసుకుంటే అంతేనా? ఏది 28 ఎట్లా అవుతుంది? టైం ఓకే 9:28 అవుతుంది. ఓకే 9:28. టైమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ 13/27. మేబీ సిఈటి కన్వర్ట్ చేసింది. సేమ్ టైం. Seven 9:28. Yes, one. So date. డిఫాల్ట్స్ యూటీసీ టైం జోన్ లో ఉంది, అందుకని చెప్పేసి యూటీసీలో కన్వర్ట్ చేసుకుంటా ఉంటుంది. మన డాక్యుమెంట్ పోస్ట్ అయింది 13/27 FB03. So convert into UTC. So 7:57. Maybe payment time difference. Administrative meeting 7:57 అవుతుంది. 9:28. మేబీ సమ్ టైం డిఫరెన్సెస్ లో ఇది ఆ టైం కి క్యాప్చర్ అయింది. బట్ దీని ఫంక్షనాలిటీ వచ్చేసి ఇది మన డిఎంఈ ట్రీలో మనం ఏం కాన్ఫిగర్ చేసి ఉంటామో ఆ దాని వైజ్ లోనే పడుతుంది. ఫస్ట్ ఇయర్, తర్వాత హ్యాష్, తర్వాత మంత్, తర్వాత హ్యాష్, తర్వాత డేట్. సో అలాగే పడింది. ఇయర్, హ్యాష్, 7 మంత్, ఓకే, మళ్ళీ డేట్, టైం, మధ్యలో టీ అనేది డిఫాల్ట్. సో ఇవి మనం క్రియేట్ చేస్తాం క్లయింట్కి ఎలా కావాలనుకుంటే అలాగా. చేంజ్లోకి వెళ్తే ఇలా చేంజ్లోకి వెళ్ళి ఈ డేట్లో ఇప్పుడు నేను ఇక్కడ హైఫన్ ఉంది కదా, హైఫన్ బదులు స్లాష్ కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే డాట్ అయినా పెట్టుకోవచ్చు. సేవ్ చేసుకోవచ్చు. ఇలా సేవ్ చేసి యాక్టివేట్ చేయాలి. మీకు ఈ డిఫరెన్స్ ఇంకో డాక్యుమెంట్ పోస్ట్ చేసి చూపిస్తాను.
ఎస్. సో ట్రీ సేవ్ అయినంత మాత్రాన సేవ్ లో ఉండదు. ఓకే, సేవ్ లో అయిపోదు, మనం యాక్టివేట్ చేయాలి, అప్పుడు టిఆర్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఓన్లీ చేంజ్ చేసాము, అది మన సిస్టమ్ లో మాత్రమే ఉంటుంది. ట్రీ సేవ్డ్ ఇన్ మెయింటెనెన్స్ వర్జన్, ఇన్కన్సిస్టెన్సీ. ఏంటి ఇన్కన్సిస్టెన్సీ? ఓకే, లింకింగ్ ఆపరేటర్ లైన్ 1. సో ఎర్రర్లు ఉంటే ఏమన్నా ఎర్రర్లు చెప్తారు. నోడ్ లైన్ 1, లింకింగ్ ఆపరేటర్ లైన్ 1. ఓకే, 1610 CLRPX is not valid. 160 అంట, ఏదది 160ది? డాట్ సేవ్. ఇక్కడ చెక్ కూడా చేయొచ్చు. ఫైల్ నోడ్ NURG in line 1. స్క్రీన్ షాట్ తీసుకుందాం. నోడ్ ఏంటి చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నోడ్ URGP ఎక్కడ ఉంది? నోడ్ URGP. స్పేసింగ్ మాత్రమే. మెయింటెనెన్స్ వర్ణనలను చేంజ్ చేద్దాము. ఓకే, చేంజ్ అయింది. పోస్టింగ్ చేసి చూద్దాం ఇప్పుడు.
DL1N. సో సేమ్ వెండర్కి పోస్ట్ చేద్దాము. ఇక్కడ లేదు మన ఇన్వాయిస్ ఏంటి, ఈ ఇన్వాయిస్ ఇంతకుముందు పోస్ట్ చేసినాం కదా, ఇదే ఇన్వాయిస్ రెఫరెన్స్ తీసుకొని ఇంకో పోస్ట్ చేస్తాం. FB01. ఓకే, పోస్ట్ విత్ రెఫరెన్స్. ఓకే, సో డేట్ వచ్చేసి ఇవాళ డేట్ తీసుకుంటా, 8/7/08/7. ఓకే, అమౌంట్ వచ్చేసి చేంజ్ చేద్దాం, 20,000. ఓకే, ఇక్కడ కూడా చేంజ్. సో నాది ఇది ఇన్వాయిస్ 1920 పడింది. సో పేమెంట్ చేస్తాను. F110. ఓకే, నేను ఇంకోటి సేమ్ 8 ఇవాళ ఐడెంటిఫికేషన్, న్యూ ఐడెంటిఫికేషన్. ఓకే, సో పారామీటర్స్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న పారామీటర్స్ ని కాపీ చేసుకుంటా 3 నుంచి. ఓకే, ఇది సేవ్ చేస్తున్నా. ఇక్కడ ఫ్రీ సెలెక్షన్ లో నేను జస్ట్ ఇంతకు ముందు 90 ఇచ్చాను, ఇప్పుడు 20 ఇస్తుంది. ఏమంటే అన్ని ఆల్ డాక్యుమెంట్స్ అన్ని వెండర్స్ కి తీసుకుంటే కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ ఉంటే డిఎంఈ ఫైల్ జనరేట్ అవ్వదు. అదే పోస్టింగ్స్ ఏదో మాన్యువల్ పోస్టింగ్ చేసినాము, ఎర్రర్స్ ఉన్నాయి. సో నా ఇక్కడ డీటెయిల్స్ ఇవి పారామీటర్స్. పేమెంట్ మెథడ్ 3, కంపెనీ కోడ్స్, నెక్స్ట్ పోస్టింగ్ డేట్ 10. ఓకే, అండ్ ఇది వెన్ సప్లయర్ ప్రీ సెలెక్షన్ లో ఓన్లీ ఒక డాక్యుమెంట్ నెంబర్ యాజ్ వన్ డాక్యుమెంట్ నెంబర్ ఇంక్లూడింగ్, ఎక్స్క్లూడింగ్ కాదు. ఎక్స్క్లూడింగ్ అంటే ఇది తప్ప మిగతా అన్ని పోస్ట్ అవుతాయి. బట్ ఇక్కడ సెలెక్ట్ చేయలేదు అంటే ఇంక్లూడింగ్ ఓన్లీ ఈ డాక్యుమెంట్ మాత్రమే. అండ్ ఇక్కడ ఇవి మాత్రమే సెలెక్ట్ చేశా. నెక్స్ట్ ఇక్కడ ఏం వేరియంట్ ఏమి ఇవ్వాలి. ఓకే, వేరియంట్ అవన్నీ తర్వాత చెప్తాను. సేవ్. ఓకే, సో నేను ప్రపోజల్ చేస్తున్నా. ఫస్ట్ ప్రపోజల్ క్రియేట్ పేమెంట్ మీడియం, డిస్ప్లే ప్రపోజల్. సో నా ప్రపోజల్ సక్సెస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది. సో నో ప్రాబ్లం, ఇది ఈ డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పేమెంట్ రన్ చేస్తాను. పేమెంట్ రన్ కూడా సేమ్ క్రియేట్ పేమెంట్ మీడియం, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. కంప్లీటెడ్, ఒక రన్ కంప్లీటెడ్, ఒక పేమెంట్ కంప్లీటెడ్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి వెళ్ళి నా పేమెంట్ మీడియం వర్క్ బెంచ్, ఇది క్రాస్ పేమెంట్ మీడియం. నిన్న ఇక్కడ మిస్ చేసినాను ఒకటి, క్రాస్ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్. ఇక్కడ వేరియంట్ ఇవ్వకుంటే మనం మాన్యువల్ గా వెళ్ళి క్రియేట్ పేమెంట్ మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, సెలెక్ట్ చేసుకొని మన ఐడెంటిఫికేషన్ ఏంటి, 08 ఐడెంటిఫికేషన్ HPIN1 ఇవ్వాలి. ఓకే, కంపెనీ కోడ్, ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. మన ఐడెంటిఫికేషన్, మన డీటెయిల్స్ ఏ ఉంటే అవి ఇచ్చుకోవచ్చు. సో రియల్ టైంలో చాలా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఫిల్ చేస్తారు వాళ్ళ రిక్వైర్మెంట్లు అన్ని. ఓకే, సప్లయర్ ఏంటి, ఇక్కడ నేను ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్ గా మన పేమెంట్ మెథడ్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే తీసుకుంటుంది. ఓకేనా, జస్ట్ రన్ చేస్తాను. రన్ చేస్తే తీసుకుంటాను. ఇప్పుడు తీసుకొని మన పేమెంట్ 1 పేమెంట్స్ వర్ సెలెక్టెడ్, ద కలెక్టర్ 8706/001B వాస్ క్రియేటెడ్ అండ్ అప్డేటెడ్. అంటే మన డిఎంఈ ఫైల్ ఇక్కడ ఈ ఐడెంటిఫికేషన్ తోటి టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది ఫైల్ ఎక్కడ చూడొచ్చు, ఇప్పుడు
నిన్న చెప్పినాను ఫైల్ కి ఒక ప్లేస్ ఇచ్చినాను. A11 ఫోల్డర్ నా A11 ఫోల్డర్ లో. సో ఒక ఫైల్ కి నేమ్ ఇచ్చినా కదా, ఎక్కడ ఆ నేమ్ ఏంటనేది చెప్తాను ఇప్పుడు. ఇది మనం ఫైల్ కదా, మనకి ఇక్కడ వేరియంట్ చేసుకున్నాం. ఈ వేరియంట్ లోకి పేమెంట్ మెథడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఎడిట్ వేరియంట్ లోకి వెళ్తే ఇక్కడ మన ఫైల్ ఈ నేమ్ తోటి స్టోర్ అయి ఉంటుంది. ఎఫ్ డాష్ ఫైల్. ఎఫ్ అంటే ఫైల్, అంటే రియల్ టైమ్ లో ఇలా యూజ్ చేస్తారు, నేను అందుకే అదే సేమ్ నేమే యూజ్ చేసిన. FO_HPIN తర్వాత నెంబర్, నెక్స్ట్ మన ఫైల్ నెంబర్ ఏదైతే ఆ నెంబర్ జనరేట్ అయింది. సో నేను సేమ్ ఫైల్కి వెళ్తాను. AL11. ఓకే, AL11కి వెళ్తే మన ఫస్ట్ వచ్చేసి యూజర్ USR SAP S4HD00 S4HD00 ఇదిగో వర్క్. ఇదే కదా ఫైల్ పాత్ ఇక్కడ ఇచ్చినాను. సో ఇక్కడ పోయి స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడికి వెళ్తే నెక్స్ట్ F* తోటి నేమ్ ఉంటుంది. మనము ఇవాల్టి డేట్ చూసుకున్నట్టయితే ఇవాల్టి డేటు అంటే ఆల్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, సో మన డేట్ కి మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఫిల్టర్ నేను అసలు డిజైనింగ్ ఆర్డర్ పెట్టుకుంటే టాప్కి వచ్చేస్తుంది మన ఫైల్. సో ఇక్కడ మన ఫైల్. ఓకే, ఈ డేట్ తోటి ఇవన్నీ వేరే వాళ్ళు కూడా ఉంటాయి. సో నిన్న వచ్చేసి ఇదిగో నేను చేసిన ఫైల్ F*001. ఓకే, నెక్స్ట్ వేరే వాళ్ళు ఏదో యూజ్ చేసుకున్నట్టున్నారు, అందుకు అది 2 యూజ్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఫైల్ 3. ఇది మన ఫైల్. సో ఇక్కడ మన ఫైల్ చూడు, ఇక్కడ అంతా డిస్ప్లే అవ్వదు ఈ ఫైల్. ఓకే, దీన్ని మన క్రాస్ పేమెంట్ మీడియం కాబట్టి డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక టీ కోడ్ ఉంది, CG3Y. AL11 నుంచి ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవడానికి CG3Y. ఓకే, సేమ్ పాత్ సోర్స్ ఇవ్వాలి. రియల్ టైం లోటు అనమాట, ఇదంతా రియల్ టైం. ఎగ్జాక్ట్ గా క్లయింట్స్ ఎలా ఫాలో అవుతారో అలా చెప్తున్నాను. ఓకే, వర్క్ నార్మల్ గా అయితే ఈ ఫైల్ ని మనం యాజ్ ఏ కన్సల్టెంట్ మనం చూడాలనుకుంటే డౌన్లోడ్ చేసి చూడాలి. నార్మల్ గా అయితే యూజర్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూస్తారు. బట్ ఏం ఇష్యూ లేదు అంటే ఎవరు ఈ ఫైల్ ని చూడరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ ఫైల్ ఏమన్నా ఇష్యూ ఉందంటే డౌన్లోడ్ చేసుకొని చూస్తారు. లేదు, ఇష్యూ లేదు అంటే డైరెక్ట్ గా ఈ ఫైల్ ని ఒక వేరే సిస్టమ్, థర్డ్ పార్టీ సిస్టమ్స్ ఉంటాయి, వాళ్లకు యాక్సెస్ ఉంటుంది. ఈ సేమ్ వాళ్ళు కూడా ఈ ఫైల్ పాత్ ఇవన్నీ ఇస్తారు. వాళ్ళ సిస్టంలోకి తీసుకొని ఈ ఫైల్ ని అంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకొని తర్వాత బ్యాంక్ పోర్టల్లోకి అప్లోడ్ చేస్తారు. ఇది ఆటోమేటిక్ గా ప్రాసెస్ జరుగుతుంది. బ్యాంక్ పోర్టల్లోకి ఈ ఈ ఫైల్ ఎప్పుడైతే వెళ్తుందో దాన్ని పేమెంట్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది కదా డిఎంఈ ఫైల్, దీన్ని బేస్ చేసుకొని సో టోటల్ ఎంత, ఏ లొకేషన్ ఏంటి, ఇవన్నీ ఏ డాక్యుమెంట్, ఏ పేమెంట్, ఈ డీటెయిల్స్ అన్ని వెళ్ళి బ్యాంక్ వాళ్ళకి, అదే వెండార్కి, ఏ వెండార్కి వెళ్ళాలి ఆ వెండార్కి పేమెంట్ అవుతుంది. ఇది నార్మల్ గా ప్రాసెస్. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంటర్వ్యూలో కూడా ఇదే అడుగుతారు. సో ఫైల్ జనరేట్ అయినప్పటి నుంచి F0 వరకు అందరు చెప్తారు. F0 అయిన కాలం నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇది బ్యాంకుకి ఫైల్ ఎలా రీచ్ అవుతుంది, బ్యాంకు వాళ్ళు ఎలా పేమెంట్ చేస్తారు, ఈ ప్రాసెస్ చెప్పగలిగితే మనం విన్ అయినట్టే. ఓకేనా, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి మనం చూడాలంటే అదే ఫైల్ తోటి. నేను ఇది మన ఫైల్ జనరేట్ అయింది కదా ఇప్పుడు. సో ఈ ఫైల్ నేమ్, ఈ పాత్ సోర్స్ ఫోల్డర్, సోర్స్ ఫైల్ అన్న అప్లికేషన్ సర్వర్. ఇది అప్లికేషన్ సర్వర్ అనమాట. A11 పాత్ అనేది ఒక డైరెక్టరీ. ఆ డైరెక్టరీలోకి ఒక ప్లేస్ ఇచ్చినాము, ఆ ప్లేస్ లో పోయి ఫైల్ సిట్ అయి ఉంటుంది. ఆ ఫైల్ ని మనం చూడాలి అంటే మన డెస్క్టాప్ లోకి వేసుకోవాలి. ఓకే, మన డెస్క్టాప్, మన టార్గెట్ ఫైల్ ఇప్పుడు మన డెస్క్టాప్ ఎక్కడైనా వేసుకోవచ్చు. నేను డౌన్లోడ్స్ లో పెట్టుకుంటాను. సో డౌన్లోడ్స్ లో
సేమ్ నేమ్ తోటి ఫైల్ డాట్ XML. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆల్ ఫైల్స్ ఇచ్చుకొని XML తోటి సేవ్ చేసుకుంటా. ఓకే, అండ్ ఇక్కడ ఫైల్ పాత్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ గా బిన్ ఫార్మాట్ ఉంటుంది. ఫార్మాట్ వచ్చేసి బిన్ అదే పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది మన డెస్క్టాప్ లోకి. ఇక్కడ ఈ ఫైలు ఇక్కడ నుంచి సి డ్రైవ్ లోకి ఈ యూజర్ ఈ డౌన్లోడ్స్ లో వెళ్ళి ఉంది. ఓకే, ఇప్పుడు వెళ్ళి నేను నా సిస్టమ్ లో చూస్తే, నా సిస్టమ్ లో డౌన్లోడ్స్ లో చూస్తే ఇదిగో ఇప్పుడు డౌన్లోడ్ అయింది. XML తోటి నార్మల్ గా అదే టెక్స్ట్ ఫైల్ లో ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటే నీకేం అర్థమవుతుంది? ఫైల్ అర్థం కాదు కదా. ఏ నోడ్ లో ఏముంది, ఎలా చదవాలంటే మనకు కాదు, చదవడానికి కాదు. అదే XML ఫైల్లో ఉంది అంటే నోడ్ బై నోడ్ చూస్తాం. ఓకే, ఇది నా ఫైల్ ఇప్పుడు జనరేట్ అయిన ఫైల్. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓకే, సేమ్ చేంజెస్ అప్లికబుల్ కాలే, సేమ్ ఉన్నాయి. 359 కి చూడండి, చేంజెస్ ఏంటంటే ఎర్రర్ ఉన్నది, అందుకని చెప్పేసి అప్లికబుల్ అయినట్లేదు. ఏమైనా చేంజెస్ చేయడానికి వేరే ఉన్నాయి. ఆ ఎర్రర్స్ అన్ని రిజాల్వ్ చేయాలి. చెప్తాను. సో మనం ఇక్కడ చేంజెస్ చేసినాము కానీ యాక్టివేట్ అవ్వాలి, అందుకని చెప్పేసి మనకు అప్లికబుల్ కాదు. సో యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేద్దాం. వాళ్ళు ఎవరో డెవలప్ చేస్తానంటున్నారు దీన్ని ఇంకా. ఓకేనా, ఇక్కడ సేమ్ మన ఇయర్, ఐఫోన్, మంత్, డేట్, ఇలాగే అన్ని డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటాయి. ఇదిగో ఇక్కడ మన ఫైల్ కదా ఇది ఫస్ట్ ఫైల్ ఇది సెకండ్ FN003 మన ఫైల్ నేమ్. సో ఇక్కడ ఈ రోజు డేట్ తో 2026 ఇయర్, ఐఫోన్ 7 మంత్, 8 డేటు, టీ ఓకే 0003 3:59 కి యూటీసీలో కన్వర్ట్ అయింది టైం. ఆ టైంకి ఇక్కడ స్టోర్ అయింది. మన టోటల్ ఎంత అమౌంట్, మన ఇన్వాయిస్ చూద్దాం ఇప్పుడు. FB03. సో మన డాక్యుమెంట్ వచ్చేసి ఇది కదా. ఓకే, ఇక్కడ 20,000 అయ్యింది. ఓకే, 20,000 రూపీస్. ఇది ఎలా వచ్చింది అంటే మన డిఎంఈ ట్రీలో అగైన్. సో డిఎంఈ ట్రీలోకి వెళ్ళి కంట్రోల్ సమ్ తీసుకుంటే, కంట్రోల్ సమ్ లో కాన్స్టెంట్, ఓకే దీని నేమ్ వచ్చేసి కాన్స్టెంట్ యూజ్ చేసినారు ప్రొసీజర్. ఇవి గుర్తుపెట్టుకోవాల్సి, ఫస్ట్ చెక్ చేయాలి దీనిలోనే ట్యాగ్స్ అంటారు. ఓకే, ఫస్ట్ ఉన్నది అట్లా. మళ్ళా ఇలాంటి సింబల్ ఉన్నాయనుకో ఇవి ఏమి ఆటమ్స్, దీనిలోని ఆటమ్స్ అంటారు ఈ నేమ్స్. ఇవి వచ్చేసి మెయిన్ గా ఉండేది గ్రీన్ కలర్, ఎల్లో కలర్ లో ఉండేటివి నోట్స్ లేదా ట్యాగ్స్. ఓకే, వీటిని ఏమంటారు ఆటమ్స్. ఇక్కడ మనకు కావాలనుకుంటే చేంజ్ లోకి వెళ్ళి ఇంకొకటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఇందులో వెళ్ళి క్రియేట్ అనే సింబల్, క్రియేట్ ఎలిమెంట్ కానీ, ఎలిమెంట్ అంటే సేమ్ ఇలాగే వస్తుంది, సేమ్ గ్రీన్ కలర్ లోనే వస్తుంది. సో క్లయింట్లు బ్యాంక్ సైడ్ నుంచి రిక్వైర్మెంట్ ఇస్తారు, నీకు ఎలిమెంట్ కావాలా లేదంటే ఆటం కావాలా అని చెప్పేసి వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు. సో ఈ కంట్రోల్ సమ్ అనే దాంట్లో సేమ్ లెవెల్లో నాకు ఇంకొక ఎలిమెంట్ వేరే రిక్వైర్మెంట్ తోటి కావాలా అని చెప్పేసి ఇస్తారు. అప్పుడు మనం వెళ్ళి సేమ్ లెవెల్ కావాలనుకుంటే సేమ్ లెవెల్, లేదు ఇంకో కొన్నిసార్లు ఏమైతుందంటే ఇదే కంట్రోల్ సమ్ లో నాకు లోయర్ ఎలిమెంట్ అంటే దాని కింద ట్యాగ్ ఇంకోటి కావాలి, సబ్ నోడ్ గా కావాలి అంటే క్రియేట్ ఎలిమెంట్ సబ్ నోడ్. ఇక్కడ సబ్ నోడ్ క్లిక్ చేస్తే సబ్ నోడ్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, అదిగో ఇలా. సో దీనికి మళ్ళా వాళ్ళు నేమ్ ఇస్తారు, మనం ఏం నేమ్ పెట్టుకోవాలి అనేది వాళ్ళే నేమ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టోటల్ అనేది ఇచ్చినారు, టోటల్ అనేది.
సో టోటల్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు. కొన్నిసార్లు ఇది కాన్స్టెంట్ గా మనకు ఎవ్రీ ఫైల్లో మాకు కాన్స్టెంట్ గా ఉండాలి ఇదే నేమ్ తోటి అంటే అప్పుడు కాన్స్టెంట్ అనేది యూజ్ చేసి ఈ సోర్స్ లో కాన్స్టెంట్ అనే దాంట్లో టీఓటీఏఎల్ ఇలాగే పెడతాం. టీఓటీఏఎల్ ఇలాగే పెడితే ఫైల్లో అలాగే వస్తుంది. టోటల్ అనే ట్యాగ్ తోటి వస్తుంది. ఈ కంట్రోల్ సమ్ లో కింద ఇక్కడ కంట్రోల్ సమ్ ఉంది కదా మనకి, ఈ కంట్రోల్ సమ్ కింద ఇంకొక ఎలిమెంట్ వచ్చేసి ఇంకొక ట్యాబ్. ఇప్పుడు ఇది మెయిన్ ట్యాగ్, ఈ ఎల్లో కలర్ లో జిఆర్పి హెచ్డిఆర్ అనే దాని కింద సబ్ నోట్స్ ఇవి. సో మళ్ళీ దీని కింద సబ్ నోట్స్ కూడా రావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు మనం క్రియేట్ చేసుకుంటే సబ్ క్రియేట్ ఎలిమెంట్ కింద చేసుకొని టోటల్ అనే ఒక ట్యాగ్ వచ్చేసి దాని కింద ఎలా రావాలి అనేది ఇక్కడ చెప్తాం మళ్ళీ. ఓకే, ఈ కండిషన్స్ ఇప్పుడు వాళ్ళు ఎలా ఈ టోటల్ కంట్రోల్ సమ్ అనే దాంట్లో